వీడియోలో అన్ని పాఠశాలల వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో లీప్ యాప్ ద్వారా మనం విద్యార్థులకు ఈ సంవత్సరానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే స్టూడెంట్ కిట్స్ ఉంటాయి కదా, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్స్ అన్నిటికీ సంబంధించి అంటే యూనిఫామ్స్ కానీ బెల్టులు కానీ బ్యాగులు కానీ ఈ విధంగా మనం విద్యార్థులకు ఇచ్చిన తర్వాత వాటిని మనం కంపల్సరీగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో అంటే లీప్ యాప్ ద్వారా మనం కంపల్సరీగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా కానీ లేదంటే ఓటీపీ ద్వారా కానీ మనం ఆ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ డేటాను ఏ విధంగా ఈ రెండు విధాలుగా సబ్మిట్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనకి రెండు రకాల యాప్స్ అవసరమవుతాయి మనం ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలంటే. ఒకటి వచ్చేసరికి మనం ప్రతిరోజు ఉపయోగించే లీప్ యాప్, రెండోది వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో ఉంటే సరిపోతుంది. మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఈ ఆప్షన్స్ అన్నీ పనిచేయాలంటే కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అనేది మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. ముందుగా ఈ రెండు యాప్స్ మన మొబైల్లో ఉండేటట్టు చూసుకోవాలి. మీరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ లేటెస్ట్ వెర్షన్లోనే ఇప్పుడు ఈ బయోమెట్రిక్ క్యాప్చర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అని చెప్పి ఇక్కడ ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాప్ లింక్ ఉంటుంది. దీని ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఆ యాప్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని లీప్ యాప్లోనే పూర్తి చేస్తాం కాబట్టి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లీప్ యాప్ని ఓపెన్ చేయాలి. ఈ లీప్ యాప్లో మనం యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం మన స్కూల్కి సంబంధించి లీప్ యాప్ పాస్వర్డ్ ఈ విధంగా డైస్ కోడ్ లీప్ యాప్ స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా లీప్ యాప్లోకి ఈ విధంగా మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి, తర్వాత సమగ్ర శిక్షలోకి వెళ్ళాలి, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. అప్పుడు మనకి ఇందాక మనం స్టార్టింగ్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కదా ఆ యాప్ అనేది ఈ లీప్ యాప్లోనే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా లీప్ యాప్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అవుతాము. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ వచ్చేసరికి అంటే మనకి అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 26-27 ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ఇది అలాగే ఉంచండి. నెక్స్ట్ మాడ్యూల్స్లోకి వెళ్ళండి. దీంట్లో ముందుగా మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న లోడ్ ఐడి అని చెప్పి ఉంటుంది, దానిని కన్ఫర్మ్ చేయాలి. ఈ ఆప్షన్ అనేది ఏంటంటే మనం ఈ స్టూడెంట్ కిట్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఎంఆర్సీ నుంచి తీసుకుంటాం. ఇలా ఎంఆర్సీ నుంచి తీసుకున్న తర్వాత వారు ఈ యాప్లోకి మనకి ఎన్నెన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారో అన్ని ఐటమ్స్ ఈ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇచ్చినట్లుగా. ఆ ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లోకి వస్తుంది. దాన్ని మనం ఆ లోడ్ ఐడిని ఓపెన్ చేసేసి అక్కడ ఒక కాపీని కూడా అంటే డెలివరీ చాలాన్ అడుగుతుంది. ఆ డెలివరీ చాలాన్ కూడా అక్కడ అప్లోడ్ చేసేసి దానిని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మనం స్టూడెంట్ కిట్స్ అంటే యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ బెల్టులు కానీ లేదంటే టెక్స్ట్ బుక్స్ కానీ ఏమి తీసుకున్నా సరే ఫస్ట్ మనం వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో ఎన్నైతే తీసుకున్నామో ఆ డేటా మొత్తాన్ని సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తే మనకిప్పుడు బ్యాలెన్స్ అనేది ఈ యాప్లోకి యాడ్ అవడం జరుగుతుంది. అప్పటి వరకు మనకు బ్యాలెన్స్ అనేది చూపెట్టదు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ద్వారా కాబట్టి ఆన్లైన్లో మనకి ఎన్ని ఇచ్చారనేది బ్యాలెన్స్ ఇస్తారు. ఆ బ్యాలెన్స్ ఇస్తేనే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ని పూర్తి చేయగలం. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో ఉన్న లోడ్ ఐడిని కన్ఫర్మ్ చేసేసి డెలివరీ చాలాన్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కొరకు డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళండి. ఈ డిస్ట్రిబ్యూటర్లో క్లాసెస్ వారీగా ఇక్కడ మనకి టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఇక్కడ మనకు చూపిస్తుంది. అదేవిధంగా టోటల్ స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఏంటంటే మనం ఇంకా ఆన్లైన్లో బయోమెట్రిక్ ఆథెంటికేషను లేదంటే ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయలేదని అర్థం. ఇక్కడ అన్ని క్లాసెస్కి బ్యాలెన్స్ అనేది 0 అయిపోవాలి. డిస్ట్రిబ్యూటెడ్లోకి టోటల్ ఎన్రోల్మెంట్ వచ్చేయాలన్నమాట. ఈ విధంగా డిస్ట్రిబ్యూటెడ్లోకి టోటల్ స్టూడెంట్స్ రావాలి, బ్యాలెన్స్ అనేది 0 రావాలి అన్ని తరగతులకి. అలా వస్తే 100%
ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. ముందుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క తరగతిని ఓపెన్ చేయాలి. 1వ తరగతి విద్యార్థులకు కొంత ఎర్రర్ చూపిస్తుంది నేను వీడియో చేసేటప్పుడు. అదేంటంటే చైల్డ్ ఈజ్ నాట్ ట్యాగ్డ్ విత్ ఆధార్ అని చెప్పేసి, ఇది స్టార్టింగ్లో ఇప్పుడే మనం కొత్తగా పేర్లకి ఇచ్చాం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది త్వరలోనే సరవుతుంది. ఇలాంటి విద్యార్థులను కొంచెం పక్కన పెట్టండి. ఈ ఆధార్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత మరలా ఈ ప్రాసెస్ని ఈ విద్యార్థులకి, కొత్తగా జాయిన్ చేసిన విద్యార్థులకి మనం కంప్లీట్ చేయవచ్చు. తర్వాత ఇంకా రిమైనింగ్ విద్యార్థులకి ఇంకా అందరికీ ఒకటే ప్రాసెస్ అనమాట. ఆ విద్యార్థిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఓటీపీ, బయోమెట్రిక్. ముందుగా ఓటీపీ తర్వాత చూద్దాం. ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఐటమ్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ ఐటమ్స్ అనేవి ఏంటంటే మనం ఈ విద్యార్థికి ఇవ్వవలసినవి, అంటే అవి స్టూడెంట్ కిట్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. ఇవన్నీ ఐటమ్స్ విద్యార్థికి ఇప్పుడు మనం ఇవ్వాలి. అక్కడ ఎన్ని నెంబర్స్, ఏ సైజు ఇవ్వాలనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. దీంట్లో ఇక్కడ మనకు బ్యాలెన్స్ క్వాంటిటీ ఉంది చూసారా, 0 ఉంది చూసారా, ఇక్కడ 0 అనేది ఉండకూడదు. ఇలా 0 ఉందంటే ఇంకా మన యొక్క ఎంఆర్సి వారు ఆన్లైన్లో మనకి ఎన్నైతే ఇచ్చారనేది ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదని అర్థం. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినా మనం ఇంకా ఆ లోడ్ ఐడిని అప్రూవ్ చేసుకోలేదని అర్థం. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది ఇది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ 0 ఉండకుండా ఉండాలంటే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ చూడండి, బ్యాలెన్స్ చూపిస్తుంది. వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఉంది కదా, దీంట్లో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మనం అప్రూవ్ చేసుకోవాలి. అలా అప్రూవ్ చేస్తే అప్పుడు మనకి ఎన్ని అయితే తీసుకున్నామో ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ కరెక్ట్గా అప్రూవ్ చేయించుకోండి. ఒకవేళ అక్కడ నో కాంపోనెంట్స్ అని వస్తే మీ యొక్క ఎంఆర్సీ ఆఫీస్ని సంప్రదించేసి ఆఫీస్లో మీరు ఎన్నైతే తీసుకున్నారో ఆ ఇండెంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకోండి. వీటన్నిటిని ఇవ్వడానికి చెక్ బాక్స్లు ఉంటాయి. ఇక్కడ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏవైతే ఇచ్చామనేది ఇక్కడ మనం ఒక చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఒక్కదాని వరకు మాత్రమే సబ్మిట్ అవుతుంది. తర్వాత ఇంకోటి సబ్మిట్ చేయాలనుకోండి, మరలా ఇదే ప్రాసెస్లో మరలా లోపలికి వచ్చేసేసి మరలా ఇంకొక ఐటమ్ని మనం సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ముందుగా బ్యాలెన్స్ ఉన్నట్లని సబ్మిట్ చేసుకోండి. తర్వాత మిగతావి క్లియర్ అయిన తర్వాత మిగతావి కూడా సబ్మిట్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మీరు చెక్ బాక్స్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే యూడైస్ ప్లస్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో మనకి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది 100% కంప్లీట్ అయినట్లే. ఇంకా నెక్స్ట్ బయోమెట్రిక్ గురించి చూద్దాం. ఈ బయోమెట్రిక్ అనేది పనిచేయాలంటే మనకి మన మొబైల్లో పనిచేసే స్టార్టెక్ కానీ లేదంటే మంత్రా డివైస్ కానీ ఈ విధంగా బయోమెట్రిక్ డివైస్ కంపల్సరీగా మన మొబైల్కి అటాచ్ చేసి ఉండాలి. అలా అటాచ్ చేసిన తర్వాత ఆ బయోమెట్రిక్ డివైస్ సంబంధించి డ్రైవర్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని ఆ డివైస్ని మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్టెక్ వచ్చేసరికి ఏసీపీఎల్ అని చెప్పేసి ఈ ఆర్డీ సర్వీస్ని మనం మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మొబైల్కి ఈ స్టార్టెక్ డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత మరలా ఈ యాప్లోకి వచ్చేసేసి ఇప్పుడు బయోమెట్రిక్ ద్వారా అంటే ఓటీపీ రానప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు బయోమెట్రిక్ డివైస్ని ఉపయోగించి మనం క్యాప్చర్ చేయవచ్చు. దాని కొరకు బయోమెట్రిక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఉంది కదా, ఈ సెలెక్ట్లో చైల్డ్ ఆధార్ క్యాప్చర్ చేయాలా, ఫాదర్ ఆధార్ని ఇక్కడ తీసుకోవాలా, మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఎవరి ఆధార్ అయితే మనకి పనిచేస్తుందో, ఎవరైతే మన వద్ద అవైలబుల్గా ఉన్నారో వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. విద్యార్థి ఆధార్ కూడా పనిచేస్తుంది. ఇలా ఆధార్ ఎవరిదైతే తీసుకున్నామో వారి యొక్క థంబ్ ప్రింట్ మాత్రమే మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిదైతే సెలెక్ట్ చేసుకున్నామో వారి యొక్క థంబ్ ప్రింట్ ఇచ్చేసేసి ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ డివైస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ చెక్ బాక్స్ ఇచ్చేసేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా క్యాప్చర్ అని చెప్పి వస్తుంది. క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు సక్సెస్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక విద్యార్థికి సంబంధించి కొన్ని ఐటమ్స్ ఇచ్చారనుకోండి, తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ ఇవ్వడానికి సేమ్ ఇదే ప్రాసెస్లో మరలా డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళిపోయి సేమ్ అదే విద్యార్థిని ఓపెన్ చేసేసి మీరు బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ రెండింటి ద్వారా మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు బయోమెట్రిక్ కానీ ఓటీపీని కానీ క్యాప్చర్ చేసేసి ఈ ప్రాసెస్ అంటే దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ మనకి ఈ బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ ఏదో ఒకటి ద్వారా మనం ఈ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఏది కూడా పెండింగ్ ఉండకూడదు అనమాట.
తర్వాత ఇక్కడ మీకు మొబైల్కి ఓటీపీ రావట్లేదు అనుకోండి, ఆ ఓటీపీని ఎక్కడ అప్డేట్ చేస్తారంటే మీరు యూడైస్ ప్లస్ సైట్లో అప్డేట్ చేసుకోవాలి. ఆ యూడైస్ ప్లస్ సైట్ వరకు మీరు amravatiteacher.com సైట్లోనే యూడైస్ ప్లస్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ మీకు యూడైజ్ లాగిన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ లాగిన్స్ అనేవి ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇక్కడ మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. దీంట్లో ఇక్కడ మనకి స్టూడెంట్ మాడ్యూల్ కాబట్టి ఈ మొబైల్ నెంబర్ని మార్చుకోవడానికి స్టూడెంట్ మాడ్యూల్ కింద ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించిన పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ విధంగా మనం ఈ యూడైస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా యూడైజ్లోకి లాగిన్ అయిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మెనూ అని ఉంటుంది. ఈ మెనూ మీద క్లిక్ చేయండి. దీంట్లో స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఈ స్కూల్ డాష్ బోర్డ్లో మీరు ఏ విద్యార్థికి అయితే ఈ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థికి సంబంధించి ఆ క్లాసు మీద క్లిక్ చేయండి. దాంట్లో చివరిలోకి వస్తే యాక్షన్ కింద వ్యూ మేనేజ్ అని చెప్పి ఉంటుంది. ఈ వ్యూ మేనేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు. ప్రతి విద్యార్థికి సంబంధించి జీపీ అని చెప్పి ఉంటుంది. మీరు ఏ విద్యార్థికి అయితే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న ఈ జీపీ ఫామ్ను ఓపెన్ చేయండి. ఈ జీపీ ఫామ్లో 4.110Aలో మొబైల్ నెంబరు ఆఫ్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఆర్ గార్డియన్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో సేమ్ అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఓటీపీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈ మొబైల్ నెంబరు అప్డేట్ చేయండి. ఇది అప్డేట్ చేసిన వెంటనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లోకి ఇన్స్టెంట్గా రాదనమాట. అప్డేట్ చేసిన ఒకరోజు కానీ 2 రోజుల తర్వాత కానీ డేటా అనేది అప్డేట్ అవుతుంది. తర్వాత మాత్రమే మీకు మొబైల్ నెంబర్ అనేది కొత్తది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్స్టాంట్ ప్రాసెస్ లేదు. కాకపోతే ఎవరికైనా సరే మొబైల్ మారినా ఓటీపీ రాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని ఇక్కడ యూడైస్ ప్లస్ సైట్లో ఈ విధంగా మార్చుకోండి. తర్వాత అదే ఆటోమేటిక్గా ఈ లీప్ యాప్లోకి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లోకి రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఓటీపీ ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు మనం విద్యార్థులకి ఈ స్టూడెంట్స్ కిట్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవి ఇచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ లీప్ యాప్ ద్వారా ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో ఈ విధంగా బయోమెట్రిక్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ ఆ ఐటమ్స్ అన్నిటిని మనం ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.